నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే ఒక కొత్త శీర్షిక మొదలుపెట్టానండి. మదర్స్ డే సందర్భంగా నిన్నటి నుంచి మనము అమ్మ గురించి మాట్లాడుకోవాలనుకున్నాము. అలాగే మన మన పురాణాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తల్లుల గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నామండి. ఈరోజు నేను తీసుకున్న వీర వనిత అని చెప్పవచ్చండి. ఒక గొప్ప తల్లి గురించి మాట్లాడుకుందాం. ఆవిడే కుంతీదేవి. ఈ కుంతీదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. కుంతీదేవి అసలు పేరు పృథ. కుంతిభోజుడి కుమార్తె కాబట్టి ఈమెని కుంతి అని అంటారు. ఈవిడ వసుదేవుడి చెల్లెలు, శ్రీకృష్ణుడికి మేనత్త. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఎంతో దైవభక్తితోటి ముచ్చటగా అల్లారు ముద్దుగా ఆ కుటుంబంలో పెరిగిందండి. తన తండ్రి కుంతిభోజుడు ఈవిడని వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా పరిచయం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆ చిన్న పాపని ఆశీర్వదించమని అర్థిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఈమెకి దైవభక్తి అలవాటైంది. అలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్న ఈ కుంతి మెల్లగా యుక్త వయస్సురాలైంది. అపరూపమైన సౌందర్యము, దానికి తగ్గ సౌశీల్యంతో కుంతీదేవి ఎంతో అందంగా ముచ్చటగా పెరిగి పెద్దదవుతూ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉంది. చంద్రరేఖలాగా కుంతి కన్య ఎంతో అందంగా పరిఢవిల్లింది. ఒకనాడు కుంతిభోజుడు సభలో ఉండగా దూర్వాస మహర్షి అనుకోకుండా సడన్గా వచ్చేస్తాడు. అయితే అతడు రుద్రాంత సంభూతుడు, విపరీతమైన ఆగ్రహం కలవాడు అవడంతో ఈ కుంతిభోజుడు ఈ అతిథి మర్యాదలు చేసే బాధ్యతని కుంతీదేవికిచ్చి నీ ఓర్పుకి గీటు రాయమ్మా అని చెప్పేసి చెప్తాడు. అందుకు కుంతీదేవి ఎంతో సంతోషంగా మహర్షులకి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తండ్రితోటి చెప్తుంది. తండ్రి ఆశీర్వదించి దూర్వాసుడి సేవల కోసం పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దాం. అంతవరకు సెలవు.